తిరుమల కొండలు నిశ్శబ్దంగా మారిన రాత్రి అది. ఆకాశంలో చందమామ మృదువైన వెలుగు చల్లుతుండగా ఆలయం అంతా ఏకాంత సేవతో పవిత్రమైంది. దీపాల జ్యోతి తళతళలాడుతోంది. గంటల నాదం నెమ్మదిగా ఆగిపోయింది. అంతా ముగిసిన తర్వాత స్వామి విశ్రాంతికి వెళ్తాడు అని అందరూ అనుకున్నారు. కాని అదే సమయంలో ఆలయ గర్భగుడిలో ఒక అద్భుతం జరుగుతోంది. ఏకాంత సేవ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి నిశ్శబ్దంగా అడుగులు వేస్తూ ఆలయ ప్రాంగణంలో నడక మొదలు పెడతాడు. అది భౌతిక నడక కాదు, భక్తుల హృదయాల మధ్య చేసే నడక. ఆ రాత్రి పుష్కరిణి వైపు నుంచి వచ్చే చల్లని గాలి ఆయన వస్త్రాల్ని తాకుతూ భక్తుల ప్రార్థనల్ని మోస్తుంది. ఎక్కడో ఒక మూలలో కన్నీళ్లతో పడుకున్న భక్తుడి బాధను స్వామి చూస్తాడు. మరో చోట నమ్మకం కోల్పోయిన ఒక మనసును ఆయన తన చూపుతోనే ధైర్యపరుస్తాడు. ఏకాంత సేవ అంటే స్వామి ఒంటరిగా ఉండడం కాదు, కుడి చూపుడు వేలు భక్తులతో ఒంటరిగా ఉండడం. ఆయన నడిచే ప్రతి అడుగు ఒక బాధను తగ్గిస్తుంది, ఒక భయాన్ని కరిగిస్తుంది, ఒక ఆశను వెలిగిస్తుంది. అందుకే పూజారులు అంటారు, రాత్రి ఆలయంలో స్వామి అడుగుల శబ్దం వినిపిస్తే అది భక్తుల ప్రార్థనలకు వచ్చిన సమాధానం. ఉదయం అయ్యేలోపు స్వామి తిరిగి గర్భగుడిలో స్థిరపడతాడు. ఏమీ జరగనట్టే. కానీ రాత్రి జరిగిన ఆ నడక ఎన్ని జీవితాలను మార్చిందో లెక్కలేదు. చేతులు ముడుచుకున్న వ్యక్తి వెంకటేశ్వర స్వామి, భక్తుల కోసం నిద్రపోని దేవుడు.